సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనము కొంత సమయము దేవుని మాటలు శ్రద్ధగా ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినడి వరకు సిద్ధపడదాం. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము చివరి వచనం 43వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రం చేసిరి. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. సమయానుకూలతను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి కొద్ది మాటలు మనం జాగ్రత్తగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా వినడం కొరకు సిద్ధపడదాం. ఎలాగంటే యేసు ప్రభు వారిని మనము అనుసరించడం అనేది చాలా గొప్ప విషయం. యేసు ప్రభు వారిని అనుసరించడం అనే విషయాలలోకి వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తి అనేది ఏదో కామన్గా జరిగిపోతుంది. అంతే కదా, కామన్ ఏదో పొద్దుబాటు వచ్చి కూర్చోవటం, ఏదో ప్రశాంతత కోసం వచ్చి కూర్చొని వెళ్ళిపోవటమే కానీ నిజమైనటువంటి మార్పు అనేది ప్రజల్లో కరువైపోయిన రోజులు. ఏదో ప్రజల కోసం ఏదో దానికోసం వచ్చిపోయే రోజుల్లో ఉన్నాం. నిజంగా మారాలంటే దేవుడి గురించి తెలియాలి. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు చెప్తాను. దేవుడి గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నమ్మాలి. నమ్మటం అనేది మామూలు విషయం కాదు, తెలుసుకోవడం అనేది గొప్ప విషయం. ఎలాగంటే రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని అని రాయబడింది. అంటే ఒక కాయైనా ఒక ఏదైనా ఆహారమైనా మనం రుచి చూసిన తర్వాత అది మంచిగా ఉందో లేదో చెప్పాలి. రుచి చూడకుండా చెప్పలేదు. మరి ఎందుకు రుచి చూడకుండా చెప్పలేదంటే, కళ్ళతో చూసి అది బాగుందో లేదో మనం చెప్తారా? చదువు. ఉదాహరణకు నువ్వు టీ తెచ్చావు, చూసావు, అది తీయగుందా, చప్పగుందా, పొల్లగుందా, లేకపోతే కొబ్బరి వేసినవా, తెల్లగడ్డలు వేసినవా, ఉల్లిగడ్డలు వేసినవా అని చెప్పగలరు. తాగిన తర్వాత ఏం తల్లి తెల్లగడ్డ వేసుకొని తీసుకొచ్చిన, కారం వేసి తీసుకొచ్చిన, తాగిన తర్వాత యేసు ప్రభు గురించి కూడా జనాలకు తెలియదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అలా మేము ఫస్ట్ నుంచి ప్రార్థన పోతున్నారు. ప్రార్థన గురైనా పోతాం, ప్రార్థన పోవటం కాదు. పనికి ఇప్పుడు మీరు మిరగాయపోతా పోతారు, నేను కూడా మిరగాయపోతా పోయినానంటే అటు కుదిరింది పోయి కోతే తెలిసేది. దేవుడి గురించి తెలుసుకోవటం మర్చిపోయారు జనాలు. మరి ఏం తెలుసుకోవాలంటే, వదిగో మా పుట్టింటోళ్ళ పేరు ప్రార్థనకి, మా అత్తింటోళ్ళ పేరు ప్రార్థనకి, మా తాతోళ్ళ ముత్తాతోళ్ళ పేరు ప్రార్థనకి, మా మామూలు ప్రార్థన పేరు మేము పోయాము. పోతే ప్రయోజనం. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి చెప్తాను, మీకు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభుని నమ్మటం అంటే జీవితం మారాలి. జీవితం మారేది దేనికంటే, ఈ లోకంలో మనం కొద్ది రోజులు బతుకుతాము, ఏదో ఒకరోజు చనిపోతాం, ఖచ్చితంగా చచ్చిపోతాం, గ్యారెంటీగా చచ్చిపోతాం. అది గుర్తుపెట్టుకోవాలి. చనిపోయిన తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. బతికినప్పుడే మనం ఎలా బతకాలనేది నేర్చుకోవాలి. ఈరోజు చాలా మంది ఏమంటారంటే, దేనికోసమైనా ఖర్చు పెడతారు, ఎంతైనా హెచ్చిస్తారు, ఏదైనా చేస్తారు, కానీ నిజముగా దేవుణ్ణి నమ్మటం అనేది అది సహజమైన విషయం కాదు. ఇక్కడ మీరు సువార్త కొరకు ప్రయాసపడుతున్న రోజుల్లో వచ్చినప్పుడు, ప్రారంభం వచ్చినప్పుడు కొద్ది ప్రయాస మీకుంది పాప. ఇప్పుడు పెద్దమ్మ కానీ మమ్మీ కానీ మీరు ఉన్నారు, ఇక్కడ రాజు గారి అందరూ కొద్ది ప్రయాసం అందరికీ ఉన్నారు. కానీ రెండోది ఏంటంటే,
ఇది కంటిన్యూగా ఉండాలంటేనే కష్టం. అర్థమైందా? అమావాస్యకో కొన్నాడుకో సంవత్సరానికి ఒకసారి తిరణాలాగా చేయటువంటి ఊరికే వచ్చింది. కానీ కంటిన్యూగా ఉండటమే నష్టం. ఎందుకంటే దీనికోసం కొన్ని మానుకోవాలి. అర్థమైందా? దీనికోసం ఏం చేయాలి? కొన్ని మానుకోవాలి. ముఖ్యమైన ఏం మానుకోవాలంటే పనికి రాని కొద్ది పనులు పక్కన పెట్టేసి నా జీవితంలో నేను ఈరోజు బతికానంటే, నేను ఈరోజు జీవించానంటే, నేను ఈరోజు సుఖంగా ఉన్నానంటే దేవుని దయ అని గుర్తించిన వాళ్ళే దీని గురించి గ్రహిస్తారు. కానీ ఏదో జరుగుతుంది కాబట్టి జరుగుతుందంటే గ్రహించారు. ఇక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు ఇరుకో మార్గంలో వెళుతున్నప్పుడు ఆ త్రోవ పక్కన ఒక గుడ్డివాడు ఉన్నాడు, అడుక్కుంటున్నాడు. అయ్యా ఏదైనా భిక్షమంటే మనం అడుక్కుంటున్నప్పుడు ఆ దారిలో యేసు ప్రభు వారు పోతున్నాడని ఆయన విని చప్పుడు విన్నాడు. చూడటానికి ఆయన కళ్ళు లేవు, కళ్ళుంటే చూసేవాడు, చూడటానికి ఏం లేవు, కళ్ళు లేవు. కాబట్టి చప్పుడు విన్నప్పుడు గుంపులు జనాలు పోయినట్టుగా చప్పుడు వినపడింది. ఒక్కరు పోయినప్పుడు ఒక శబ్దం అవుతుంది, నలుగురు పోయినప్పుడు ఒక శబ్దం అవుతుంది, 100 మంది పోయినప్పుడు ఒక శబ్దం అవుతుంది. గుంపులు జనాలు పోతున్న శబ్దం ఆయనని ఇక్కడ ఎవరో పోతున్నారని పక్కనున్న ఒక వ్యక్తిని అడిగాడు. ఏంటో ఇక్కడ జరుగుతుందంటే యేసు ప్రభు వారి దారిలో పోతున్నాడు అన్నారు. ఇప్పుడు వెంటనే ఏమనుకున్నాడు తెలుసా? యేసు ప్రభు వారి దారిలో పోతున్నాడంటే యేసు ప్రభు వారి ద్వారా నేను మేలు పొందుకోవాలి. ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు ఏం అవసరము? బాగుపడతాను, కళ్ళు వస్తాయి, అంతే కదా? లేస్తాడు. ఇప్పుడు కళ్ళు వస్తాయని బాగా ఆలోచించారు. కళ్ళు వస్తాయంటే వరకు రావుగా. ఆయన ముట్టుకోవాలంటే ఆయన దారిని పోతుంటా, ఆయన అట్టు ముట్టుకోవాలి. ఇప్పుడు చెప్పాలి, లేదు మేము ఊరు వాళ్ళందరూ నడిపలేదు దేవుడు. ఇప్పుడు అంతే కదా, విశ్వాసం ఏముంటుంది? ఇప్పుడే ప్రారంభించినాము, వాళ్ళకి విశ్వాసం ఏమంటే తెలిస్తే కదా విశ్వాసం ఉంటుంది. యేసు ప్రభు గురించి నీకు తెలిస్తే ఓహో యేసు ప్రభు దేవుడు అంటానికి తెలిస్తే ఓకే మంచి జాతరని తెలిస్తే నమ్ముతావు. ఏం తెలియకుండా మీకు విశ్వాసం ఉందంటే అడుగుతుంటే తెలియాలిగా. ఇప్పుడు మీరున్నారు, మీకు ఇక్కడ పొలం ఉందంట, నేను రోజు తిరుగుతుంటాను, వస్తుంటాను, పోతుంటాను, కూర్చుంటాను. ఇప్పుడు పొలం ఆడదు నాకేం తెలుసు? నాకు తెలుస్తుందా? చెప్పడం మీకు పొలం ఆడదు నాకు తెలుస్తుందా? నాకు ఈరోజు చూపెడితే కదా తెలిసేది. ఇప్పుడు విశ్వాసం ఉంటుంది అనేది కామనే. ఇప్పుడు ఊరికి లేకుండా యేసు ప్రభు దేవుడు ఎవరు నమ్మము? మనం ఆ దారిలో పోయి ప్రార్థన చేస్తూ అటు పోయేటప్పుడు అవసరం వస్తే నేను కూడా దేవుడు అని కూర్చొని చెప్పలేసుకొని పోతాం. నిజం చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక మేలు నువ్వు పొందుకోవాలంటే, ఒక మేలు దేవుడు నీకు ఇవ్వాలంటే మొదట నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరికి రావటం నేర్చుకోవాలి. ఇప్పుడు అందరూ దేవుని దగ్గరికి వస్తున్నారు, అందరూ దేవుళ్ళు ఉంటున్నారు. ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది జనానికి ఏమైందంటే అలవాటు అయిపోయింది. చదువుతుంటారు, చదవచ్చు కాబట్టి ఊరే చదువుతారు. నేను చదువుతుంటాను, మీరు చదువుతారు, మీరు చదువుతారు, మీరు అందరూ చదువుతారు. ఎందుకంటే ఓర్పు ఉండలేక పొద్దుకోవటం టైం పాస్ కోసం చదువుతారు. చదవటం వేరు, అనుసరించటం వేరు. రెండింటికి చాలా తేడా. అనుసరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చదవటం అనేది కామన్, ఎవరైనా చదువుతుంటారు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఆ గుడ్డివాడు యేసు ప్రభువును ఆ దారిని పోతున్నాడని చూసి కేకలు వేసి యేసు ప్రభుని పిలుస్తున్నాడు. యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభుని పిలుస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటున్నారు అరవగా అంటున్నారు. అరిస్తే ఏమవుతుంది? అరిస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు ఈడెందుకు అరుతున్నాడు? నీకు బాధ ఉంటే, నీకు సమస్య ఉంటే, నీకు కష్టం ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే, నీకు ఏమీ లేకపోతే నువ్వు రావాలి. ఈరోజు చాలా మంది అంటారు నాకేం కష్టాలు ఉన్నాయి, నేను ప్రార్థనకు రావాలని, నాకు సుఖంగా జీవితం కొనసాగుతుంటే, నా ఇల్లు వాకిలి, నా భార్య పిల్లలు మేమందరం సంతోషం ఉంటే మాకేం బాధలు ఉన్నాయంటే, బాధలనేవి ఎవరికి చెప్పిరావు, కష్టాలనే ఎవరికి చెప్పిరావు, తెలియకుండానే వస్తుంటాయి. కానీ వీడికి వచ్చిన కష్టం ఏంటంటే గుడ్డోడు కావు. ఇప్పుడు జనాలు వద్దంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు గద్దిస్తున్నారు, అరవగాకు అంటున్నారు. ఎన్ని అన్నా కూడా వాడి అవసరం ఏం తెలుసా? కళ్ళు కావడానికి, లోకాన్ని చూడాలి. వాడి అవసరాన్ని తీర్చే వాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రులు తెరవలేరు, అన్నదమ్ములు తెరలేరు, బంధుమిత్రులు తెరలేరు, తోబుట్టులు తెరవలేరు, రక్త సంబంధాలు తెరవలేరు, డబ్బు తెరవలేదు, ధనము తెరవలేదు, బలగము తెరవలేదు, ఆస్తి తెరవలేదు.
ఎవరు తీరుస్తారంటే సృష్టికర్త అయిన దేవుడే నా అవసరాన్ని తీర్చేది. ఆయన నన్ను సృష్టించాడు కాబట్టి ఈ కళ్ళు ఈ రోజు నాకు రావాలంటే ఇదే అవకాశం. ఈ అవకాశం పోగొట్టుకుంటే రాదు. కాబట్టి ఇప్పుడు బ్రతిమిలాడుతున్నాడు, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా అంటే చుట్టుపక్కల వచ్చి అంటున్నారు వాడు ఎవరు కలుగుతున్నాడు, వాడు గ్వాలి అని అంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఏర్పడుతుంది? అది గ్వాలగా. అవసరం ఉన్నవాడికి ఏమనిపిస్తుంది? బాధ. బాధపడేవాడు వాడి బాధ వాడు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళకి గ్వాల అంటారు. అర్థమవుతుందా? కడుపులోకి వచ్చి ఇంట్లో వాడు పొల్లాడుతుంటే ఈయన ఏమంటారు? ఏదైనా ఈ తలకరి అంటారు. అంతే కదమ్మా. ఇప్పుడు మీరున్నారు, ఎక్కువ శాతం మీకే జరిగేది ఆ పరిస్థితులు. మీకు కాళ్ళు నొప్పులు వచ్చి కడుపు నొప్పులు వచ్చి అమ్మ అయ్యారు ముక్కుతుంటే పొద్దుగూకులు ఆయన తిరిగి వచ్చి మేమేమంటారు తెలుసా? ఈ తలకాయ మీద రోజు నాకు పెళ్ళి అయింది, ఏ రోజున సుఖమనమా అంటే నీ బాధ నీది, కానీ మాకేంది నీది గోళ. బాధ వేరు, గోళ వేరు. బాధ ఊరికంటే అనుభవించోళ్ళకి, గోళ ఊరికంటే వినేవాళ్ళకి. ఇప్పుడు నీది బాధ, అదే బాధ మాకేమనిపిస్తుంది? గోళ. ఇప్పుడు మీరు గోళ ఇప్పుడు అదే నేను ఉదాహరణ కట్టి తిరిగి వచ్చి పొద్దుగూకులు వచ్చి కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, చేతులు నొప్పులు వేస్తున్నాయి, ఒళ్ళంతా నొప్పులు వేస్తున్నట్టు మీరేమంటారు? ఊరి తిరిగి రమ్మంటారు, ఊరంతా నిన్ను అంటారు. అంతే కదా? అప్పుడు మాది బాధ, మాది నీకేమనిపోతుంది? గోళ. ఈ గుడ్డు వాడిది బాధ, కానీ జనానికి ఏమనిపిస్తుంది? గోళ. ఈరోజు చాలా మంది కుటుంబాలలో, చాలా మంది జీవితాలలో బయటికి కనపడకుండా బాధలు ఉన్నాయి. ఆ బాధలు ఎదుటి వారితో చెప్పుకుంటే మనం ఏమంటున్నాం? ఇలా బాధ రోజు లేకపోతాం, అప్పుడప్పుడు ఇదాన్ని పోతుంటారు. ఆ పెద్ద లేకపోతే అమ్మింది అనుకోండి, అమ్మ ఎట్లా కూర్చోమంటారు, నిజావుతుంది. పక్క నుంచి ఏంటంటే తలకాయ నీకు రోజు చెప్పిందే చదువుతుంది, నీకు చెప్పింది అదే చదువుతుంది అంటే వాళ్ళ బాధ అది. నీకు గోళని పేర్చి వాళ్ళ బాధ, ఆ బాధ తీరుస్తురేమని ఎవరెవరి దగ్గరే చెప్తుంటారు. ఎవరు తెరవట్లా, ఎవరన్నా తీరుతున్నారమ్మా? తీర్చే వాళ్ళు ఎవరు లేరు. ఎవరెవరి దగ్గరకు పోయి అడుగుతున్నారు, ఎవరు చేయటం లేదు. ఇప్పుడు అక్కడ జరిగింది అదే. ఈ యొక్క గుడ్డివాడు బతిమిలాడుతున్నాడు. యేసు ప్రభు వారు ఆగిపోయాడు. పెద్ద కేకలేశాడు. ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, నేను యేసు ప్రభుని పిలవాలని కేకలేశాడు. ఆగిపోయి వాడిని దగ్గరే తీసుకురామని, ఏందయ్యా నీ బాధ అంటే, నాకే బాధ లేదయ్యా, నాకు కళ్ళు కానరావటం లేదు. అది నీ పుట్టుకతో వచ్చిన సమస్య, దాని కూడా చేయలేదు. ఇప్పుడేమన్నా జాగ్రత్త, అది పుట్టుకతో వచ్చింది కాబట్టి అది నువ్వు తీసేసుకోలేవు. మధ్యలో వచ్చింది అయితే మధ్యలో తీసేసుకోవచ్చు. అంతే కదమ్మా. ఇప్పుడు మధ్యలో కొన్ని వస్తాయి, తులసి ఏమొస్తాయి చెప్పండి, ఏమొస్తాయి మధ్యలో? అన్నీ వస్తాయి. ఏమవుతాయి మధ్యలో? అయ్యా ఏమన్నా ఉన్నాయి మధ్యలో? ఏమవుతాయి తెలుసా? చెప్తా, మీకు అందరికి చెప్తానండి జాగ్రత్తగా. మధ్యలో వచ్చేది తిరుగుడు వ్యవహారం, త్రాగుడు వ్యవహారం, స్మోకింగ్, ఈ మధ్యలో వచ్చేది. ఈ మనందరం మళ్ళా మానుకుంటే మళ్ళీ అలవాటు చేసుకుంటాం. కానీ ఇది పుట్టుకతో వచ్చేది, ఇది తీసేసుకోవడానికి కుదరదు, రావడానికి. ఈ నువ్వు మానుకోవచ్చు, గట్టి కండిషన్ పెట్టుకుంటే మానుకోలేదు. మనస్సాక్షి పెట్టుకుంటే మానుకోలేదు. తినకూడదు అనుకోండి, తినకుండా ఉంటాం. మటన్ తినకూడదు అనుకున్నాం అనుకో, ఎప్పటికీ తినకుండా ఉంటాం. చికెన్ తినకూడదు అనుకున్నాం అనుకో, ఎప్పటికీ తినకుండా ఉంటాం. కానీ పుట్టుకతోనే కాలు చేయకపోతే అది మళ్ళా అవుతుందా? అది ఇచ్చేవాడు దేవుడు, అది ఎరిగాడు. యేసు ప్రభు వారు ఈరోజు నా జీవితాన్ని గొప్పగా చేయాలంటే ఈయన వల్లే, ఎవరి వల్ల కాదని గట్టిగా పిలుస్తున్నాడు. యేసు ప్రభు నన్ను కరుణించయ్యా, యేసు ప్రభు నన్ను కరుణించయ్యా. ఈరోజు సమస్యలు ప్రతి కుటుంబంలో ఉన్నాయి, బయటికి చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకుంటే ఏమవుతుందని రాయబడిందంటే, చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందని చెప్పుకోలేకపోతున్నారు. అది కడుపులో బాధ అయినా, కుటుంబంలో బాధ అయినా బయటికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాగా ఈ గుడ్డి బిచ్చగాడు ఏమనుకున్నాడంటే, నేను అడిగితే నా పరువు పోతు అనుకోలా, ఒకటే నిర్ణయించుకున్నాడు, ఈ సమయం దాటిపోతే నా కష్టం తీర్చేవాడు ఎవడు, అవకాశం వచ్చింది కాబట్టి నేను అడిగేయాలనుకొని నా కళ్ళు తెరవమనగానే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా నుండి నువ్వు ఏమి కోరుకుంటున్నావు అని అడుగుతున్నావు. అదే రాయబడింది అక్కడ. ఏం రాయబడి తెలుసా? నా నుండి నేను నీకు ఏమి చేయబోతున్నానని యేసు ప్రభు అడగగానే వాడు ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు
ప్రభువా నాకు కళ్ళు లేవు, నాకు కళ్ళు ఇస్తే చాలన్నాడు. నేను చూపు లేను అని నాకు చూపిస్తే చాలన్నాడు. అంటే నువ్వు ఏది అడగాలో నీకు తెలిస్తే నువ్వు దేవుని దగ్గరకు రావాలి. ఈరోజు ఏది అడగాలో తెలియదు, ఎందుకు ప్రార్థనకు వచ్చావంటే వచ్చాను వరకు పోతున్నాను. మీకు ఏది అవసరమో మీకు తెలియాలి, ముందు మీకు ఏం అవసరమో తెలియాలి, మీ జీవితాలలో మీకు ఏది కావాలో తెలియాలి. కానీ ఏది అవసరమో తెలియకుండా ఈరోజు చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడు మీరు చాలా మంది అన్నాడు ప్రార్థన పోతారు కదా, వచ్చిన తర్వాత మేము చాలా రోజుల నుంచి ప్రార్థన పోతున్నాం అంటారు. కొంతమంది అక్కడ ఉంటారు, కొన్ని రోజులు ఉన్నప్పుడు 7 కూడా పోతుంటారు, ముసలి వాళ్ళు పోతుంటారు, పెద్దవాళ్ళు పోతున్నాం, చాలా రోజుల నుంచి పోతున్నాం. ఎందుకు పోతున్నావు అంటే ఏం చెప్పాలి మీకు సమాధానం తెలుసు కదా. అందుకే నిజంగా ఇలా ఇప్పుడు పెద్దమంది అనుకోండి, వీళ్ళు చాలా రోజుల నుంచి పోతలే మారలేదంటే అసలు ఏమెందుకు పోయిందో తెలిస్తే మీరు మారేవాళ్ళు. ఏమెందుకు పోతున్నా అనుకోండి, కొద్దిగా తెలియదు. ఎందుకు పోతున్నాం అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచి మేము పోతున్నాము, అదే మా అమ్మ లేదమ్మా మా పుట్టింటి కాడ నుంచి మేము ప్రార్థన పోయేవాళ్ళని అంటారు. పుట్టింటి కాడ నుంచి పోతున్నా, ఎందుకు పోతున్నావు? ఇప్పుడు అమ్మింది పనికి పోతున్నావు, ఎందుకు పనికి పోతున్నావు అంటే సాయంకాలం వచ్చే కూలి కోసం పోతున్నావు. అలాగే నువ్వు ప్రార్థన దేనికి పోతున్నావు అంటే నువ్వు సమాధానం చెప్పాలి. అప్పుడు వాళ్ళు కూడా ఎందుకు పోవాలి ప్రార్థన. కానీ ప్రార్థనకు దేనికి పోతున్నారంటే ఏం నేర్పించారంటే ఉన్న లోకానికి డబ్బులు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, పంటలు బాగా పండుతాయి, కుటుంబంలో రోగాలు పోతాయి, ఇందుకోసం ప్రార్థన పోతున్నామని నేర్పించారు. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేశారంటే ఆడికి పోతేనే పంటలు పండవు, ఇంకో దిక్కు కూడా పంటలు పడతాయి అనుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఈడికి వస్తేనే పంటలు పండాల్సిన పనిలే. ఊర్లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకో దిక్కు పోయి గుమ్మడికాయో టెంకాయో వంకాయో కూడా దాని కూడా పంటలు పడుతుండే. నీకు 50 ఎకరా, నీకు ఎకరాకి 50 క్వింటాలు పడితే వాళ్ళు 100 క్వింటాలు పడుతుంది. అప్పుడు ఏమనుకున్నారు తెలుసా? పంటలు పండటానికి అడిగిపోతే ఎవరు అనుకున్నారు, అంతే కదా. రోగాలు పడటానికి అడిగిపోతుంది, వీడికి వచ్చి నూనె రాసుకుంటే రోగం పోతుంది, ఆడికి పోయి అదేంటి విభూతి పెట్టుకుంటే కూడా రోగం పోతుంది. మరి ఉపయోగం ఏముంది? జనములకు యేసు ప్రభు దేనికో తెలియదు కాబట్టి యేసు ప్రభు గురించి పూర్తిగా చెప్పలేకపోయారు. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమంటుందంటే ఎవరు చేయలేనిది ఈయన మాత్రమే చేయగలడు. అది ఏమిటి తెలుసా? ఏమిటి చెప్పండి? ఏంటమ్మా? ఎవరు చేయలేంది, ఎవరి వల్ల కాదు, ఈయన మాత్రమే చేయగలడు. పరలోకానికి తీసుకువెళ్ళాలి. నీ పాపాలు తీసివేసి పరలోకానికి తీసుకెళ్ళాలి. మీరు మర్చిపోయి గుడ్డు అడుగు చూపు అన్నారు అనుకోండి, ఇక చరిత్ర తిరగైతే ఎక్కడో ఒక చోట మోకాన్ని గుడ్డు అడుగు చూపించుంటాడు. చరిత్రలో కొన్ని గీతాలు చదవండి, అక్కడ కూడా ఉంటాయి. కానీ పరలోకానికి తీసుకుపోయేది యేసు ప్రభు ఒక్కడే, ఇంకెవరి వల్ల కాదు. ఇప్పుడు అదే చెప్పాలి, నేను పరలోకం కోసం బతుకుతున్నాను కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నాను అన్నాడు. పరలోకం కోసం బతికేవాడికి లోకం మీద ఆశ ఉంటుందా? పరలోకం కోసం బతికేవాడికి లోకం మీద కోరికలు ఉంటాయా? పరలోకం కోసం బతికేవాడి ఈ లోకం గురించి ఆలోచిస్తాడా? కాబట్టి మొట్టమొదట నీకు నాకు దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, నీవు నా రాజ్యంలోనికి రావాలంటే ఈ లోకంలో ఎలా బతకాలని చెప్తున్నాడు తెలుసా? ఎలా బతకాలంట? లోకానికి వేరే బతకమన్నాడు. ఇప్పుడు ఈ గుడ్డివాడిని అడుగుతున్నాడు, నేను నీకేమి చేయాలనుకున్నావంటే నాకేం కావాలయ్యా, ఇదిగో ఈ చూపు ఇవ్వమన్నాడు. వెంటనే వాడికి చూపు ఇవ్వగానే వాడు ఏమంటున్నాడు? వాడు ఏమన్నాడు చెప్పండి? నేను కూడా నీతోటే వస్తాను. ఎక్కడికి? ఎక్కడికి వస్తానండి? ఆమేన్. ఎక్కడికి? నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నేను ఆ రాజ్యంలోనికి రావాలంటే నిన్ను వెంబడిస్తాను, నీతో వస్తానంటే ఇల్లు వాటిని భార్య బిడ్డలు చేసి ఆయన చుట్టూ తిరగడం కాదు. ఏంటిది? నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాను. నేను నీ పరలోకంలోకి రావడానికి ఎలా నడుచుకోవాలో అలా నేను నడుచుకుంటాను. అలాంటి నడుచుకోవటానికి అప్పటి నుంచి తన జీవితంలో తనకు వ్యతిరేకమైన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మంచిగా బ్రతకటం నేర్చుకున్నాడు. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథం తెలియజేసేది ఏంటంటే మనందరికీ కూడా పాపముని విడిచిపెట్టి పవిత్రముగా బతికితే యేసు ప్రభుని అనుసరించినట్టే. కానీ ప్రార్థనలు చేస్తారు కానీ పాపాలు మానుకోరు, ప్రార్థనలోకి వెళ్తారు కానీ పాపాలు వదిలిపెట్టరు, ప్రార్థనలో ఉంటారు కానీ అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు ఇవన్నీ మానుకోరు. అందుకని యేసు ప్రభు కూడా అందరిలో ఒకడైపోయారు జనాలు. కానీ ప్రత్యేకత కావాలి. ఈరోజు
ఆ ప్రత్యేకత గురించి చెప్పడానికి ఈ గుడ్డి పిచ్చిగాడు చూపు పొందిన తర్వాత నేను నిన్ను వెంబడిస్తాను. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా దేవుడిని వెంబడించాలంటే మన బ్రతుకులో మనం ఏం చేయాలంటే దేవుడు ఎలా నడుచుకున్నాడో మనం అలా నడుచుకోవడానికి ప్రయాసపడాలి. అంతే, అంతకుమించి ఎక్కువే కాదు. కాబట్టి మీ అందరికీ ఏం చెప్పానంటే ఒక చిన్న విషయం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే జీవితం మార్చుకోవాలి. మీ వల్ల కాదు, నా వల్ల కాదు, కానీ మనం దేవుని చేతిలో పెడితే ఆయనే ఆ గుడ్డివాడి కళ్ళు ఏం చేశాడు, తెరిచాడు. కాబట్టి మన సమస్య ఆయన చేతిలో పెడితే ఆయన మన సమస్యను తీర్చివేసి మన జీవితాలను బాగు చేసి పరలోకం కొరకు నిలబెడతాడు. కాబట్టి అదొక్కటే మీకు అందరికీ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ అంత దూరం నుంచి మేము ఎక్కడికి వచ్చి కూడా ఏదో చెబుతామని కాదు, దేవుని గురించి నీతి గురించి న్యాయం గురించి చెప్పి ఆయనలో ఉన్న కుల లక్షణాలు పరిచయం చేసుకోవాలంతే. మీరు అలా నడుచుకున్నారంటే ఒక్కళ్ళు పరలోకం పోయినా పరలోకంలో దూతలు ఏం చేస్తాయంట, సంతోషిస్తాయి. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోతే అందరికి వస్తాయి. డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, ఆస్తి ఐశ్వర్యం నీకుంటుంది, నాకుంటుంది, మనకంటే ఇంకా లేని వాళ్ళకి చాలా మందికి ఉంటుంది. కానీ నీతి అనేది కేవలం కొంతమంది దగ్గరే ఉంటుంది, అందరి దగ్గర నీతి ఉంటుంది. తెలుసు, అది కొంతమంది దగ్గర ఉండేది. ఆ నీతికి బతికిన వాడు శాశ్వత కాలం వాడిని జనాలు గుర్తు పెట్టుకుంటారు. అలా బతకమని దేవుడు మనకు చెప్పాడు. అలా బతకాలంటే మనలో ఉన్నటువంటి లోపము పోవాలి. ఇప్పుడు వాటిలో ఉన్న లోపం ఏంటి, గుడ్డితనం. ఇప్పుడు మనలో ఉన్న లోపం ఏంటి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లోపం ఉంటుంది. వారికి గుడ్డితనం అనే లోపం. మనలో ఏ లోపం ఉంటుంది, ఒకరికి అబద్ధం అనే లోపము, ఒకరికి విచారం అనే లోపం, ఒకరికి దొంగతనం అనే లోపం, ఒకరికి మద్యపానం అనే లోపం, ఒకరికి అసూయ, ఒకరికి న్యాయం అనుమానము, న్యాయం, ఇవన్నీ ప్రతి ఇవన్నీ లోపాలు. ఇవి పోతేనే నీలో ఆ గుడ్డితనం పోతే నువ్వు పర్ఫెక్ట్ గా ఉండగలవు. ఆ లోపాలు పోవాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలంట, యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆ లోపాలు తీసేసి మనం మంచివారిగా మార్చి తన రాజ్యం కోసం నిలబెడతాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. అందరూ